హలో గైస్, దిస్ ఈజ్ రాజు అండ్ మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. టుడే మనం నేర్చుకుంటుంది 15th గ్రూప్ ఎలిమెంట్స్ సార్. మీకు ఆల్రెడీ 13, 14 కంప్లీట్ చేశారు ఉద్దేశంతో 15th గ్రూప్ ఎలిమెంట్స్ నేర్చుకుంటున్నాం. ఇవి నేర్చుకునే ముందు మనం కొన్ని ఏంటంటే చిన్న ఇంట్రడక్షన్ పార్ట్ లాగా ఇదంతా దేంట్లో సార్ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో నేర్చుకుంటున్నాం సార్. పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఇన్ని పీరియాడిక్ టేబుల్లో చూసుకున్నట్లయితే పీ బ్లాక్ టేబుల్ అనేది ఇలా ఉంటుంది సార్. 13 to 17ని మనం పీ బ్లాక్ షెల్ అని అంటాం. పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఉండే ఇక్కడి నుంచి ఎక్కడికంటే 13 to 17th. ఓకే, 13ని థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అని, 14ని ఫోర్త్ గ్రూప్ అని, 15ని ఫిఫ్త్ గ్రూప్ అని, 16ని సిక్స్త్ గ్రూప్ అని, 17th సెవెంత్ గ్రూప్ అని కూడా అంటాము. ఒకసారి చూసినట్లయితే థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం. అండ్ ద ఫోర్త్ గ్రూప్ కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. అండ్ ఫిఫ్త్ గ్రూప్ నైట్రోజన్, ఫాస్ఫరస్, యార్సెనిక్, యాంటిమనీ, బిస్మత్. అండ్ సిక్స్త్ గ్రూప్ ఆక్సిజన్, సల్ఫర్, సెలేనియం, టొలోనియం, పొలోనియం. అండ్ 17th గ్రూప్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అటాస్టిన్. ఓకేనండి, ఇవి ఎలిమెంట్స్ పేర్లు అనుకుంటే మనకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ న్యూ సిలబస్ ప్రకారం మీకు సిలబస్ కూడా స్క్రీన్లో వస్తుంది. ఇక్కడ న్యూ సిలబస్లో ఏమున్నదంటే 13 గ్రూప్ ఎలిమెంట్స్లో మనకు చూడండి స్క్రీన్లో కనిపిస్తుంది కదా. పీ బ్లాక్ ఎలిమెంట్స్, కెమిస్ట్రీ ఆఫ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్, యూనిట్ 1 ఇనార్గానిక్ కెమిస్ట్రీ కదా. అందులో గ్రూప్ 13 ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్ అండ్ బోరాజిన్. ఓకేనండి, సింపుల్గా సెమిస్టర్లో అన్నీ చెప్పుకోకుండా మనం సిలబస్ ప్రకారం వెళ్ళిపోయినట్లయితే ఓన్లీ మనం బోరాన్ ఫ్యామిలీలో థర్డ్ గ్రూప్లో బోరాన్ ఫ్యామిలీలో డైబోరేన్ కోసం, బోరాజిన్ కోసం నేర్చుకుంటాం. అదేవిధంగా 14th గ్రూప్ చూడండి, ప్రిపరేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిలికాన్స్. 14th గ్రూప్లో ఉన్నటువంటి సిలికాన్కి యొక్క ప్రిపరేషన్ మరియు వాటి యొక్క స్ట్రక్చర్ నేర్చుకుంటాం. అదేవిధంగా 15th గ్రూప్ ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ పాస్పోనైట్రిక్ హ్యాలైడ్స్ వేర్ n = 3 and 4. ఓకే, n = 3 మరియు 4 కలిగినటువంటి పాస్పోనైట్రిక్ హ్యాలైడ్స్ యొక్క తయారీ పద్ధతులు, వాటి నిర్మాణాలు నేర్చుకోవాలి. అదేవిధంగా గ్రూప్ 16లో ఆక్సైడ్స్ అండ్ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ అండ్ స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి. అదేవిధంగా గ్రూప్ 17లో సూడో హాలోజన్స్ అండ్ స్ట్రక్చర్స్ అండ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఓకేనండి, ఒక్కసారి చూసినట్లయితే ఒక్కొక్కటి సిలబస్లో ప్రకారమే ఇది థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి బోరాన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి బోరేన్ మరియు బోరాజిన్ గురించి నేర్చుకున్నాం సార్. ఓకే, బోరేన్ మరియు బోరాజిన్ యొక్క తయారీ పద్ధతులు మరియు వాటి యొక్క నిర్మాణాలు నేర్చుకుంటాం సార్. ఎగ్జామ్లో కూడా అలానే అడుగుతాడు. ఓకే, ఏవైనా 4 లేదా 3 డైబోరేన్ యొక్క తయారీ పద్ధతులు వివరింపము, లేదా డైబోరేన్ యొక్క నిర్మాణాన్ని విపులంగా రాయము అని అడుగుతూ ఉంటాడు. అదేవిధంగా బోరాజిన్. ఓకే, ఇది పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి క్వశ్చన్ వచ్చే ప్యాటర్న్ అనమాట. ఓకే, మనకి ఎలా క్వశ్చన్స్ వస్తాయని తెలుసుకుంటే మనం ఈజీగా దాని ప్రకారం మనం చదువుకోవచ్చు. ఓకే, అక్కడికి థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అయిపోతుంది. అదేవిధంగా 4th గ్రూప్ ఎలిమెంట్స్లో ఏం చదువుకుంటామంటే అకార్డింగ్ టు అవర్ సిలబస్, మన సిలబస్ ప్రకారం సిలికోన్స్ యొక్క తయారీ పద్ధతులు, వాటి యొక్క క్లాసిఫికేషన్ వివరణ ఏమంటాం, క్లాసిఫికేషన్ తెలుగులో ఎన్ని రకాలుగా ఉన్నాయని, ఎన్ని రకాలుగా విభజించబడ్డాయని, వీటి యొక్క తయారీ పద్ధతులు, వాటి యొక్క క్లాసిఫికేషన్ ఎన్ని రకాలు విభజించారనేది క్వశ్చన్ రావచ్చు. ఓకే, అక్కడితో అది అయిపోద్ది. అకార్డింగ్ టు అవర్ సిలబస్, మన సిలబస్ ప్రకారమే చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకుంటుంది 15th గ్రూప్ ఎలిమెంట్స్ సార్. 15th గ్రూప్ ఎలిమెంట్స్లో ఫాస్ఫరస్ యొక్క ఇంపార్టెన్స్ నేర్చుకుంటాం. ఓకే, ఆ ఇంపార్టెన్స్ ఏంటి? ప్రిపరేషన్స్ తయారీ పద్ధతులు మరియు నిర్మాణాలు, వేటి యొక్క నిర్మాణాలు, పాస్పోనైట్రిక్ హ్యాలైడ్స్ వీటి యొక్క నిర్మాణము, తయారీ పద్ధతులు మనం నేర్చుకుంటాం సార్. అదే మనం 15th గ్రూప్లో నేర్చుకోవాల్సింది. అదేవిధంగా 16th గ్రూప్లో, అదేవిధంగా 17th గ్రూప్లో. సో అలా పీ బ్లాక్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈరోజు మన క్లాస్ ఏంటంటే 15th గ్రూప్ ఎలిమెంట్స్. ఆల్రెడీ పైన ఉన్నాయి కదండి 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి అనుకుంటే
నైట్రోజన్, ఫాస్ఫరస్, యార్సినిక్, యాంటిమనీ, బిస్మత్. వీటి యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉన్నాయి, మనకు అనవసరం. క్వశ్చన్ ఆన్సర్ వెళ్ళిపోతాం కాబట్టి సిమ్ పర్పస్లో ఎలా నేర్చుకుంటామో అదే విధంగా నేర్చుకుంటాం. క్వశ్చన్ ఏమొస్తుంది సార్? సింపుల్గా ఏంటి అసలు? సింపుల్గా ఈ రెండు క్వశ్చన్స్ వస్తాయి. పాస్పో నైట్రిలిక్ లేదా పాస్పో నైట్రిలిక్ హ్యాలైడ్స్ లేదా పాస్ఫజీన్స్ అంటాం సార్. పాస్ఫజీన్స్ యొక్క తయారీ పద్ధతులు రాయము, లేదా ఏవైనా రెండు పాస్ఫజీన్స్ని విపులంగా నిర్వచించి వాటి యొక్క నిర్మాణాన్ని వివరింపము అని క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఆ రెండు క్వశ్చన్లు ఇందులో నేర్చుకుందాం. ఓకే, ఎవ్రీ యూనిట్ నుంచి ప్రతి గ్రూప్ ఎలిమెంట్ నుంచి 2 క్వశ్చన్స్ కింద డివైడ్ చేసుకోండి సార్. సింపుల్గా ఇక్కడ బోరాను, బోరజోను, సిలికోను, ఇక్కడ ఫాస్ఫజీన్స్ కోసం, ఇక్కడేమో ఆక్సో యాసిడ్స్ కోసం, ఇక్కడేమో హ్యాలోజిన్స్ కోసం. అలా 2 క్వశ్చన్స్ క్లాసిఫై చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఆ 2 క్వశ్చన్స్ నేర్చుకునే ముందు చిన్న ఇంట్రడక్షన్, 15th గ్రూప్ యొక్క చిన్న ఇంట్రడక్షన్. అసలు మనం వేటిని పాస్ఫోనైట్రిలిక్ కాంపౌండ్స్ అంటాము, వాటి యొక్క నిర్మాణాలు ఏంటి, వాటి యొక్క తయారీ పద్ధతులు ఏంటో చూద్దాం. ఓకే, 15th గ్రూప్ ఎలిమెంట్స్కి వచ్చాం. మీరు జాగ్రత్తగా చిన్న నోట్స్ పెట్టుకుంటే, రన్నింగ్ నోట్స్ ప్రకారం పెట్టుకుంటే చిన్న చిన్న పాయింట్స్ వచ్చేస్తే మీకు అవే నోట్స్ అవుతుంది. ఓకే, 15th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, నైట్రోజన్, ఫాస్ఫరస్, యార్సినిక్, యాంటిమనీ, బిస్మత్. అందులో ఇంపార్టెన్స్ అనగానే వేటి గురించి నేర్చుకుంటున్నాం? పాస్ఫో నైట్రలిక్ హ్యాలైడ్స్. అర్థమైందండి? వీటిని పాస్ఫో హ్యాలైడ్స్ అంటామంటే పాస్ఫజీన్స్, వీటిని ఇంకో రకంగా పాస్ఫజీన్స్ అంటాం. పాస్ఫజీన్స్ అని అంటాం. ఓకే, సింపుల్గా పాస్ఫోనైట్రిలిక్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ పాస్ఫజీన్స్. ఓకే, పాస్ఫోనైట్రిలిక్ హ్యాలైడ్స్ని మనం పాస్ఫజీన్స్ అని అంటాం. ఫస్ట్ పాయింట్ అది రాసుకోవచ్చు. ఓకే, వీటిని అంటాం సార్ పాస్ఫోనైట్రిలిక్ హ్యాలైడ్స్. ఎక్స్ని ఏమంటాం? హ్యాలైడ్స్ లేదా పాస్ఫోనైట్రిలిక్ సమ్మేళనాలను మనం పాస్ఫజీన్స్ అని అంటాం. అది ఒక పాయింట్గా తీసుకుంటే వీటి యొక్క జనరల్ ఫార్ములా చెప్పుకోవచ్చు మనం. ఓకే, జనరల్ ఫార్ములా ఏమంటే తెలుగులో జనరల్ ఫార్ములా అని, వాటి యొక్క స్ట్రక్చర్ని ఉపయోగించే ఫార్ములా అని చెప్పుకోవచ్చు. ఓకే, వాటి యొక్క జనరల్ ఫార్ములా అని ఏ విధంగా రాయొచ్చు సార్? మనం జనరల్గా ఆల్కేన్స్కి ఫార్ములా చెప్పుకుంటాం కదా, అదేవిధంగా ఈ ఫాస్ఫజీన్కి కూడా జనరల్ ఫార్ములా ఉంటుంది. ఆ జనరల్ ఫార్ములా ఏంటంటే PNX2N. ఓకే, PNX2N. ఇక్కడ N = 1, 2, 3, 4 ఇలా అవ్వచ్చు సార్. అదేవిధంగా X అంటే హ్యాలైడ్స్ అనుకున్నాం కదా, హ్యాలోజన్స్ అంటాం. క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, అయోడిన్ కానీ, ఎటాస్టిన్ కానీ, థయోసైనైడ్ కానీ, ఇవన్నీ కూడా అందులో ప్రతిక్షేపించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి రిపిటేటింగ్ గ్రూప్ మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇన్ ద ఫాస్ఫజీన్స్ వాట్ ఈస్ ద రిపిటేటింగ్ గ్రూప్ అనుకుంటే, ఫాస్ఫజీన్లో ఉన్న రిపిటేటింగ్ యూనిట్ ఏదనుకుంటే ఎన్పి అని చెప్పుకోవచ్చు. ఎన్పి రిపీట్ అవుతూ ఉంటుంది. ఎన్పి అనేది మారదు కదా, ఇది మారుతున్న కొలిది ఎన్ మారుతున్న కొలిది హ్యాలోజన్ మారుతున్న కొలిది ఫాస్ఫజీన్ మారిపోతుంది, కానీ ఎన్పి అనేది మారదు. పాస్ఫోనైట్రిలిక్ అనేది మారదు. అందుకే కదా పాస్ఫోనైట్రిలిక్ కాంపౌండ్స్ని మనం ఫాస్ఫజీన్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు మన సిలబస్లో ఉన్న దాని ప్రకారం N = 3, N = 4 యొక్క కాంపౌండ్స్ మనం నేర్చుకోవాలి. ఓకే, ఫస్ట్ నేను సిలబస్లో చెప్పాను కదా, ఓన్లీ N = 3, N = 4లో ఉన్నటువంటి ఫాస్ఫజీన్స్ మనమే డిస్కస్ చేస్తాము. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పుకుంటాం సార్? ఇక్కడ పునరావృతమయ్యే యూనిట్ ఏదని అనుకుంటే ఏం చెప్పుకోవచ్చు? PN అని చెప్పుకోవచ్చు. దీన్నే N∏ P అని రాసుకోవచ్చు. ఓకే, వ్యాలెన్స్ సరిపోయేలాగా. ఓకే, కెమిస్ట్రీలో రాస్తే ఇలా రాస్తామన్నమాట. ఫాస్ఫజీన్లో ఉన్న పునరావృతమయ్యే యూనిట్ ఏదనుకుంటే ద రిపీటేటింగ్ యూనిట్ ఆఫ్ ఫాస్ఫజీన్. ఓకే, ఫాస్ఫజీన్లో రిపీట్ అయ్యే యూనిట్ ఏదనుకుంటే PN అనుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద ఏమనుకోవచ్చు, చిన్న ఇంట్రడక్షన్ అనుకోవచ్చు. ఈ 3 పాయింట్లు మనం ఇంట్రడక్షన్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, కమింగ్ టు ద మనం సిలబస్ ప్రకారం ఏం చెప్పుకోవచ్చు? N =
ఈ ఫార్ములాలో n=3 n=4 ఉన్న ఫాస్ఫజిన్స్ గురించి మనం నేర్చుకోవాలి. ఆ ఫాస్ఫజిన్ యొక్క స్ట్రక్చరు మరియు నిర్మాణం మరియు తయారీ పద్ధతులు మనం నేర్చుకుంటాం. ఓకే, n=3 వేస్తే ఏమొస్తుందో చెప్పండి సార్. ఇఫ్ n=3 సబ్స్టిట్యూటెడ్ ఇన్ అబవ్ ఫార్ములా, n=3ని పై ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే PnXకు బదులుగా మనం క్లోరిన్ ప్రతిక్షేపిస్తే ఇఫ్ n=3 అండ్ x=క్లోరిన్ ప్రతిక్షేపిస్తే ఏమొస్తుందో చూద్దాం. PnCl2 n=3 అనుకున్నాం కదా. అప్పుడు ఏమైంది సార్, దీని పేరు చెప్తే ఎలా చెప్పొచ్చు, ట్రైమరిక్ ఫాస్ఫోనైట్రిలిక్ క్లోరైడ్, వన్ ఆఫ్ ద ఫాస్ఫజిన్. ఓకే, దీని పేరు చెప్పుకోవాలంటే ఏం చెప్పుకోవచ్చు, ట్రైమరిక్. తెలుగులో రాసిన ఒకటే, ఇంగ్లీష్లో రాసిన ఒకటే. డోంట్ వరీ, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాసిన బాధ లేదు. తెలుగులో కన్నా ఇంగ్లీష్లో రాయడమే చాలా ఈజీ. ఓకే, ట్రైమరిక్ ఫాస్ఫో నైట్రో క్లోరైడ్, సింపుల్గా అంతే. ట్రైమరిక్ ఫాస్ఫో నైట్రలిక్, ఓకే, నైట్రలిక్ క్లోరైడ్. ఓకే, ఇప్పుడు అదే n=4 x= క్లోరిన్ ప్రతిక్షేపిస్తే వచ్చేది ఏంటి సార్, PnCl2 4 టైమ్స్. ఓకే, దీని పేరు ఏమవుతుంది, సేమ్. ఇక్కడ ట్రై ఉంది, ఇక్కడ 4 ఉంది. 4 టైమ్స్ అంటే టెట్రామెరిక్ అంటాం సార్. టెట్రామెరిక్. తెలుగు కూడా టెట్రామెరిక్ అనే రాయాలి మనం. ఇంగ్లీష్లో రాస్తానని ఇంగ్లీష్ రాసిన మార్క్స్ పడతాయి. ఓకే, డోంట్ వరీ అబౌట్ ద లాంగ్వేజ్. మనం కంఫర్ట్గా చదువుకునే ఈజీగా ఉండేది రాయొచ్చు. ఓకే, టెట్రామెరిక్ సేమ్, మళ్ళీ ఫాస్ఫో నైట్రిలిక్ క్లోరైడ్. ఓకే, ఇవి మన సిలబస్లో ఉన్న ఫాస్ఫజిన్స్. వీటి యొక్క స్ట్రక్చర్స్ మరియు వీటి యొక్క నిర్మాణాలు మనం నేర్చుకుంటే 15th గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి అయిపోద్ది. మనం 3rd గ్రూప్లో బోరేను బోరజిన్ గురించి ఎలా నేర్చుకుంటామో, సిలికాన్స్ గురించి ఎలా నేర్చుకుంటామో, ఫిఫ్త్ గ్రూప్లో కూడా ఫాస్ఫజిన్స్ గురించి నేర్చుకుంటే యూనిట్ అయిపోద్ది అనమాట. అకార్డింగ్ టు ఫస్ట్ సెమ్ సిలబస్, న్యూ సిలబస్ ప్రకారం. ఆల్రెడీ మీకు న్యూ సిలబస్ అనేది స్క్రీన్ షాట్ చూపించాను స్టార్టింగ్లో. ఇప్పుడు చిన్న ఇంట్రడక్షన్ చెప్పుకొని, ఒక 3-4 పాయింట్స్ ఇంట్రడక్షన్ చెప్పుకొని ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. క్వశ్చన్ ఏమడుగుతాడంటే, ట్రైమరిక్ ఫాస్ఫోనైట్రిక్ క్లోరైడ్స్ యొక్క నిర్మాణం మరియు తయారీ పద్ధతులు వివరింపము అని ఎస్ఐ క్వశ్చన్స్ అడగవచ్చు. లేదా షార్ట్ ఆన్సర్ అయితే ట్రైమరిక్ ఫాస్ఫోనైట్రిక్ క్లోరైడ్స్ యొక్క తయారీ పద్ధతులు ఏవైనా 4 రాయము. లేదా ట్రైమరిక్ ఫాస్ఫోనైట్రిక్ క్లోరిన్ యొక్క నిర్మాణాన్ని విపులీకరించము అని రాయొచ్చు. 2 కలిపి ఇవ్వచ్చు, వేరువేరుగా ఇవ్వచ్చు. అది మార్క్స్ బట్టి డిపెండ్ అవుతుంది. ఓకే, 60:40 రేషియో సెమిస్టర్లో అటానమస్ సెక్షన్లో ఏమవుతుందంటే 8 మార్కులకి ఎస్ఏ ఉంటుంది కాబట్టి 2 కలిపి ఇవ్వచ్చు. ఒక 4 పాయింట్స్ రాస్తే మీకు ఈజీగా మంచి మార్క్స్ పడతాయి. ఓకే, ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ట్రైమరిక్ ఫాస్ఫోనైట్రిలిక్ క్లోరైడ్ యొక్క తయారీ పద్ధతులు చూద్దాం 1 by 1. ఓకే, అలాగే నాతో పాటు ఫాలో అవుతూ ఉంటే మీకు నోట్స్ ప్రిపేర్ అయిపోద్ది తెలుగు మీడియం వాళ్ళకి. ఓకే, ఏమవుతుందంటే ఫస్ట్ మాలిక్యూల్, ఫస్ట్ ఫాస్ఫజిన్ ఏంటి, ట్రైమరిక్ PnCl2 thrice, that is the trimeric phosphonitrile హ్యాలైడ్ లేదా క్లోరైడ్. వాటి యొక్క ప్రిపరేషన్, తయారీ పద్ధతుల గురించి మాట్లాడుతున్నాం. ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ దిస్ వన్, తయారీ పద్ధతులు. తెలుగు మీడియం వాళ్ళు మరీ తెలుగులో చదవకుండా ఇంగ్లీష్ పదాలు కూడా అలవాటు చేసుకుంటే బెటర్ అనమాట. కమింగ్ టు ద ప్రిపరేషన్స్. ఓకే, ఫస్ట్ ప్రిపరేషన్, ఫస్ట్ తయారీ పద్ధతి ఎలా తయారు చేస్తామంటే చూడండి, ఇంగ్లీష్ టు తెలుగు రాస్తాను, దాన్ని బట్టి మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ చిన్న రియాక్షన్ రాసి రియాక్షన్ బట్టి మనం మ్యాటర్ రాసుకోవచ్చు. కెమిస్ట్రీలో ఎప్పుడు కూడా ప్రిపరేషన్ రాసామంటే రియాక్షన్ గుర్తుపెట్టుకుంటే దాన్ని బట్టి మ్యాటర్ రాసుకోవచ్చు. చిన్న రియాక్షన్ రాస్తాను చూడండి సార్. PCl5 phosphorus pentachloride react with the ammonium chloride in presence of some temperature at 120 degrees centigrade to form the NpCl2 n times. For example, ఇక్కడ
n molecules PCl5, n molecules of ammonium chloride రియాక్ట్ అవుతే ఇక్కడ n molecules of phosphonitrile chloride అనేది ఏర్పడుతుంది బై రిమూవింగ్ ఆఫ్ n molecules of hydrochloric acid. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మీరు దీని ప్రిపరేషన్ యొక్క మ్యాటర్ రాసివచ్చు. ఏం రాస్తారు సార్? ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ను అమోనియం క్లోరైడ్ను 120 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి చేయగా ఫాస్ఫోనైట్రిక్ క్లోరైడ్ ఏర్పడును. సింపుల్ అంతే. ఈక్వేషన్ గుర్తుంటే మనకి మ్యాటర్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో ఈ ఈక్వేషన్ గుర్తుంటే ఈజీగా రాసివచ్చు. ఇప్పుడు n ప్లేస్లో సమ్ మాలిక్యూల్స్ తీసుకున్నాం. n అన్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ 3 molecules ఆఫ్ పెంటాక్లోరైడ్ అనేది రియాక్ట్ అవుతే దాంతో ఏ విధంగా అవుతుంది? ఓకే, ఇప్పుడు 3 molecules ఆఫ్ అమోనియం క్లోరైడ్ కూడా సేమ్ రేషియోలో రియాక్ట్ అవుతే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సమ్ సేమ్ టెంపరేచర్ వద్ద రియాక్ట్ అవుతే ఏమవుతుంది సార్? 3 molecules కాబట్టి n ప్లేస్లో 3 molecules వేస్తే మనకి కావాల్సినటువంటి ట్రైమరిక్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద ట్రైమరిక్ నైట్రో ఫాస్ఫోనైట్రో క్లోరైడ్ బై రిమూవింగ్ ఆఫ్ 9 molecules ఆఫ్ HCl. జాగ్రత్తగా చూసుకున్నట్లయితే బ్యాలెన్స్ అనేది అయిపోతుంది అనమాట. ఇక్కడ 3 5s are 15 chlorides, ఇక్కడేమో 18 chlorides, ఇక్కడ కూడా సేమ్ సరిపోతుంది. అర్థమవుతుందా? 6 + 9 ఆ విధంగా చెప్పుకోవచ్చు. సింపుల్గా ఏమని చెప్తారు సార్ మ్యాటర్ అనేది? ఫాస్ఫరస్ వెన్ PCl5 reacts with the ammonium chloride in presence of trichloroethane with heating of 120 degree centigrade to form the phosphonitrile chloride. అది ఇంగ్లీష్లో. తెలుగులో రాసుకుంటే పెంటాక్లోరో ఫాస్ఫరస్ను అమోనియం క్లోరైడ్తో 120 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి చేయగా ట్రైమరిక్ లేదా ఫాస్ఫజిన్స్ అనేవి ఏర్పడును అని సింపుల్గా రాసిస్తే ఈక్వేషన్ అయిపోద్ది. అది ఒక ప్రిపరేషన్ మెథడ్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రిపరేషన్ మెథడ్ మళ్ళీ సేమ్ ఈక్వేషన్ రప్పిస్తే మనకి దాన్ని బట్టి మ్యాటర్ అనేది వచ్చేస్తుంది. ఏంటి ఈక్వేషను? టు రియాక్ట్ విత్ ద S4N4 సల్ఫర్ టెట్రా నైట్రైడ్ అంటాం సార్. ఇది టెట్రానైట్రైడ్. అర్థమవుతుందా? టెట్రానైట్రైడ్ రియాక్ట్ విత్ ద సల్ఫోనైల్ క్లోరైడ్ అండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ట్రైక్లోరైడ్ PCl3. ఈ విధంగా ఈ కాంబినేషన్ చేస్తే మనకు కావాల్సింది ప్రిపేర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం ప్రిపేర్ చేద్దాం అనుకుంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఎలా తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ రైస్, మీకు బాగా ఇష్టమైనటువంటి పులిహోర ప్రిపేర్ చేయాలంటే ఏమేమి తీసుకుంటామో అదేవిధంగా మనకు కావాల్సినటువంటి ట్రైమరిక్ ఫాస్ఫజిన్ ప్రిపేర్ చేయాలంటే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఇన్ని రకాలుగా చేయొచ్చు. డిఫరెంట్ మెథడ్స్లో పులిహోర చేయొచ్చు కదండి. అదేవిధంగా డిఫరెంట్ మెథడ్స్లో మనం ట్రైమరిక్ ఫామ్ని ఫాస్ఫజిన్ని ప్రిపేర్ చేయొచ్చు. అందులో ఫస్ట్ మెథడ్ ఏంటి? ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ అమ్మోనియం క్లోరైడ్ హీట్ చేస్తే సింపుల్గా మనకి ట్రైమరిక్ ఫామ్ వస్తుంది. ఇక్కడ సేమ్ సల్ఫర్ నైట్రైడ్, టెట్రాసల్ఫర్ నైట్రైడ్ మరియు సల్ఫర్ క్లోరైడ్ మరియు ఇంకొక ఇంగ్రీడియంట్ పెంచినా సరే మనకి ఏమొస్తుందంటే సేమ్ మనకు కావాల్సినటువంటి వేడి పులిహోర రెడీ అవుతుంది. అది ఏంటి మనకు కావాల్సిన వేడిది? PN ఫాస్ఫోనైట్రిక్ హ్యాలైడ్స్. ఓకే, Cl2. ఇక్కడ మనం n ప్లేస్లో 3 రాస్తాం. మనం ఏం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం? ట్రైమరిక్ ఫామే కదా. సో ట్రైమరిక్కే ఉపయోగించాలంటే ఇక్కడ మనం మార్చాలి. 3 ఈక్విలెంట్స్ ఆఫ్ టెట్రాసల్ఫోర్ నైట్రైడ్స్ ఉపయోగించి వీటిని 2 molecules ఉపయోగిస్తాం. ఇక్కడ 12 molecules ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా బ్యాలెన్సింగ్. ఓకే, ఎందుకు బ్యాలెన్సింగ్ అంటున్నాను? ఇక్కడ ఏం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని బట్టి ఇక్కడ మార్చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ 2 kgs ఆఫ్ పులిహోర ప్రిపేర్ చేయాలనుకుంటే దానికి తగ్గట్టు రైసు, దానికి తగ్గట్టు లెమన్స్, దానికి తగ్గటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకున్నాం. ఇక్కడ మనం ఏం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం? ట్రైమరిక్ 3 ఫార్మ్స్ ఆఫ్ దిస్ ఫాస్ఫోనైట్రిక్ హ్యాలైడ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటాం కాబట్టి దానికి తగ్గ ఇంగ్రీడియంట్ కలిపితే మనకు కావాల్సింది వచ్చేస్తుంది. బై రిమూవింగ్ ఆఫ్ సల్ఫర్ ప్లస్ ఆక్సిజన్
ఎయిర్గా బయటకు పోతుంది. అదేవిధంగా క్లోరైడ్ అనేది బయటకు పోతుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటి సార్, బై ప్రొడక్ట్స్. సేమ్ మళ్ళీ బ్యాలెన్సింగ్ చేసినట్లయితే ఇక్కడ 4 మాలిక్యూల్స్ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోండి, మళ్ళీ చెక్ చేసుకోండి వస్తుందో లేదో చూసుకోండి. సింగిల్ 14s అండ్ 8 మాలిక్యూల్స్ ఆఫ్ క్లోరైడ్ అండ్ వేస్తే మనకి బ్యాలెన్సింగ్ అయిపోతుంది. బ్యాలెన్సింగ్ అనేది గుర్తుపెట్టుకోకపోతే గుర్తుంటే కరెక్ట్గా రాయాలి, లేకపోతే తప్పు రాయకూడదు. లేకపోతే యాకింగ్ వదిలేసినా పర్వాలేదు. సేమ్ 1 మాలిక్యూల్ తీసుకొని ట్రైమరిక్ ఫామ్ రాస్తే మీకు మార్క్స్ అనేవి తప్పు పడవు, మార్క్స్ వేయాల్సిందే. ఓకే, బ్యాలెన్స్ ఈక్వేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పను, అలా అని రాయకూడదు అని చెప్పను. బైహార్ట్ చేస్తే ఇంకా మంచిది, ఒక రిథమిక్గా బైహార్ట్ చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది. ఇక్కడ 3 మాలిక్యూల్స్ వచ్చాయి కాబట్టి దీన్ని బట్టి ఫాలో అయిపోతే సరిపోతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ ప్రిపరేషన్. ఓకే, సెకండ్ ప్రిపరేషన్ ఏం చెప్తాం, టెట్రా సల్ఫర్ టెట్రా నైట్రైడ్ను సల్ఫైడ్ క్లోరైడ్ మరియు ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్తో చర్యను అందించగా మనకి కావలసినటువంటి ట్రైమరిక్ ఫాస్ఫోనైట్రేట్ క్లోరైడ్ ఏర్పడును అని రాస్తాం. మనం ఏదైతే ఈక్వేషన్ ప్రజెంట్ చేస్తున్నామో అదే వర్డ్స్లో ప్రజెంట్ చేస్తాం. ఓకే, కెమిస్ట్రీలో ఉన్న ఈజీనెస్ ఏంటంటే మనకి ఈక్వేషన్ వస్తే దాన్ని బట్టి మ్యాటర్ అనేది రాసేయచ్చు. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ మెథడ్ ఆఫ్ పాస్పజిన్, ట్రైమరిక్ పాస్పజిన్. కమింగ్ టు ద థర్డ్ ప్రిపరేషన్, థర్డ్ తయారీ పద్ధతి ఏంటంటే మళ్ళీ ఈక్వేషన్ రాసి దాన్ని బట్టి మ్యాటర్ రప్పిద్దాం. ఓకే, phosphorus pentachloride react with the ammonia to form the phosphonitrile halide. Cl2 కదండి. మనం ఏం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం, ట్రైమరిక్ ఫామ్. దీన్ని బట్టి ఇక్కడ మార్చేస్తాం. 3 మాలిక్యూల్స్ ఆఫ్ అమోనియా రియాక్ట్ అయితే మనకి ట్రైమరిక్ ఫామ్ ఆఫ్ ఫాస్ఫజిన్ బై రిమూవింగ్ ఆఫ్ 9 మాలిక్యూల్స్ ఆఫ్ యాసిడ్ అనేది బయటకు పోతుంది. ఇప్పుడు మీరే చెప్పొచ్చు, దీని మ్యాటర్లో ఎలా రాస్తాం, ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ను అమోనియాతో చర్యను అందించగా ఫాస్ఫజిన్ అనేది ఏర్పడను. సింపుల్. ఇందులో మ్యాటర్ అనేది ఏమి రాస్తాం, మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. వీటిని ఈక్వేషన్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనకి రాయొచ్చు. ఓకే, కమింగ్ టు ద ఫోర్త్ ప్రిపరేషన్. అట్లీస్ట్ ఫోర్ ప్రిపరేషన్ తెలుసుకున్నట్లయితే మనం ఈజీగా మార్క్స్ అనేవి గెట్ చేయొచ్చు. ఓకే, మనకి 8 మార్క్స్ ఇస్తున్నాడు కాబట్టి అట్లీస్ట్ 4 ప్రిపరేషన్స్. ఎస్ఏ క్వశ్చన్ అడిగినప్పుడు ఒకవేళ 8 మార్క్స్ ఇస్తే అట్లీస్ట్ 4 ప్రిపరేషన్స్ రాసేటట్టు ఉండాలి. కమింగ్ టు ద ఫోర్త్ ప్రిపరేషన్, అగైన్ మళ్ళీ మనం ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే ఇంకొక పద్ధతి అనమాట, ఇంకొక తయారీ పద్ధతి మనం తెలుసుకోవాలి దేన్ని ఫాస్ఫజిన్ ప్రిపేర్ చేయడానికి. ఓకే, ఇప్పుడు నేను ఫాస్ఫరస్ నైట్రైడ్ని తీసుకుంటున్నాను సార్. దిస్ ఈజ్ ద ఫాస్ఫరస్ నైట్రైడ్ P3N5. దిస్ ఈజ్ ద ఫాస్ఫరస్ నైట్రైడ్ రియాక్ట్ విత్ ద క్లోరిన్. సింపుల్ ప్రిపరేషన్. సింపుల్గా ఫాస్ఫరస్ నైట్రైడ్ క్లోరిన్తో రియాక్ట్ చేస్తే మనకి ఫాస్ఫోనైట్రిలిక్ హ్యాలైడ్ అనేది ఏర్పడుతుంది. ట్రైమరిక్ కావాలంటే మనం n మాలిక్యూల్స్ తీసుకుంటే n ప్లేస్లో మనం ఏం చేయాలి, 3 మాలిక్యూల్స్ కదా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికి కావాల్సినటువంటివి సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ 3 మాలిక్యూల్స్ ఆఫ్ తీసుకుంటాం, దాన్ని బట్టి ప్రిపేర్ అయిపోతుంది. అగైన్ మేము మ్యాటర్ ఏం రాస్తాం సార్, సింపుల్గా మనకి ఫాస్ఫరస్ నైట్రైడ్ను క్లోరిన్తో చర్యను అందించగా మనకి ఫాస్ఫోనైట్రిలిక్ హ్యాలైడ్ అనేది ఏర్పడుతుంది. అది ఈ 4 ప్రిపరేషన్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. సింపుల్గా 1 by 1 మరొకసారి మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఏంటండి, ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ని అమోనియం క్లోరైడ్తో 120 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడి చేసాం. అదేవిధంగా టెట్రా నైట్రైడ్ను సల్ఫైడ్ క్లోరైడ్ మరియు ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్తో రియాక్ట్ చేస్తే వచ్చేస్తుంది. అగైన్ అమోనియా ప్లస్ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్, అగైన్ ఫాస్ఫరస్ నైట్రైడ్, ఇది ఫాస్ఫరస్ నైట్రైడ్. ఓకే, ఫాస్ఫరస్ నైట్రైడ్ను క్లోరైడ్తో రియాక్ట్ చేస్తే మనకు కావలసినటువంటి ఫాస్ఫజిన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద 4 ప్రిపరేషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెమిస్టర్ థియరీ ఎగ్జామినేషన్ పర్పస్. ఓకే, మనం చెప్పుకున్నాం కదా,
ఆల్రెడీ తయారీ పద్ధతులు నేర్చుకున్నాం. ఇప్పుడు దీని యొక్క స్ట్రక్చర్, దీని యొక్క నిర్మాణం నేర్చుకోవాలి. దీని యొక్క నిర్మాణం ఎలా రప్పిస్తాం మనం? దీని యొక్క నిర్మాణం సార్ ఫాస్ఫరస్ నైట్రిలిక్ క్లోరైడ్, దట్ ఈస్ ద 3 = 3 వేస్తే వచ్చిన మాలిక్యూల్, దాన్ని ట్రైమెరిక్ అని అంటారు. ట్రైమెరిక్ ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫజిన్ లేదా ట్రైమెరిక్ ఫాస్ఫో నైట్రిలిక్ క్లోరైడ్. దీని యొక్క నిర్మాణం మనం నేర్చుకోవాలి సార్. దీని యొక్క నిర్మాణం మనం ఎలా నేర్చుకున్నామంటే డైబోరేన్లో మనకి BTH6 ఎలా ఫామ్ అయిందో 1 by 1 రాసుకున్నామో, ఇదే విధంగా మనం ఇక్కడ ఫాస్ఫరస్ నైట్రిలిక్ ఎలా ఏర్పడుతుందో చెప్పుకుందాం. మనం ఆల్రెడీ తెలుసుకున్నట్లయితే ఫాస్ఫజిన్లో రిపిటేటింగ్ యూనిట్, పునరావృతం అయ్యే మాలిక్యూల్ ఏంటంటే PN కదా. ఈ PN అనేది మనం రిపిటేటింగ్ యూనిట్గా చెప్పుకున్నాం కాబట్టి దీని యొక్క స్ట్రక్చర్ దీని నుంచి రప్పిద్దాం. ఫస్ట్ దీని యొక్క సంకరీకరణ తెలుసుకుంటే అది ఎలా నిర్మితమైందో మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇందులో ఉన్నటువంటి రిపిటేటివ్ యూనిట్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క హైబ్రిడైజేషన్ సంకరీకరణ తెలుసుకున్నట్లయితే ఈ మాలిక్యూల్ యొక్క నిర్మాణం అనేది ఎలా స్ట్రక్చర్ ఉన్నదో మనం తెలుసుకోవచ్చు. కమింగ్ టు ద ఫస్ట్ నైట్రోజన్ బిగిన్ సార్. వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్? నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత సార్? 7. దీని యొక్క కాన్ఫిగరేషన్ ఎంత సార్? 1s2 2s2 2p3 కదా. 3 + 2 + 2. ఓకే, దాని యొక్క సెల్స్ అనేవి మనం వేసినట్లయితే అవుటర్ మోస్ట్లో ఉన్నటువంటి సెల్స్ గ్రౌండ్ స్టేట్లో ఎలా ఉంటాయో చూద్దాం సార్. ఇలా అవుటర్ మోస్ట్లో రాస్తున్నాను నేను. 2 ఎలక్ట్రాన్స్. ఓకే, దిస్ ఈజ్ ద భూస్థాయి విన్యాసం, గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ విన్యాసం. ఓకే, ఇది దాన్ని ఎగ్జైటర్స్ కొంత ఎనర్జీని ఉపయోగించి ఎగ్జైట్ స్టేట్లో తీసుకెళ్ళైతే ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాయి. అప్పుడు ఎలా ఉంటుందంటే 1 2 ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయితే ముందు దాని ఇలా ట్రాన్స్ఫర్ అయినట్లయితే సింపుల్గా మనకి ఇలా ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది ఎలక్ట్రాన్ అనేది. ఓకే, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఈజీ అనమాట. ఎలక్ట్రాన్స్ ఎనర్జీ అనేది తక్కువ ఎనర్జీ అవసరపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెల్లో ఎలక్ట్రాన్స్ని ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ని ఈ సెల్లో పెట్టడానికన్నా ఈ సెల్లో పెట్టడానికి చాలా ఈజీ అనమాట. వెనక్కి నుంచి పెట్టడానికి చాలా ఈజీ అనమాట. కాబట్టి ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఫిల్ అయింది. సో దీని యొక్క హైబ్రిడైజేషన్ ఎక్కడి వరకు చెప్తాం సార్? మనం sp2 అని చెప్తాం. ఒక s ఆర్బిటాలు, 2 p ఆర్బిటాలు. ఇక్కడ ఈ p ఇది p ఆర్బిటాల్ కదండి, p ఆర్బిటాల్ కదా. ఒక s ఆర్బిటాలు, 2 p ఆర్బిటాలు కలిసి వీటి యొక్క సంకరీకరణం ఏ విధంగా చెప్పొచ్చు? sp2 సంకరీకరణంగా చెప్పొచ్చు అనమాట. ఓకే, అర్థమవుతుందా ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఫిల్ అవుతున్నాయో? ఓకే, వీటి యొక్క దాన్ని బట్టి మనం స్ట్రక్చర్ అనేది రప్పిద్దాం. ఓకే, ఇప్పుడు ఫాస్ఫరస్ యొక్క ఫాస్ఫరస్ యొక్క అటామిక్ నెంబరు ఎంత సార్? 15. దీని యొక్క కాన్ఫిగరేషను నియాన్ +5 కదా. 10 + 5 అలా ఉంచుకుంటే సింపుల్గా అవుతుంది. నియాన్ అంటే 10, ఇంకో 5 రాయాలంటే దీని తర్వాత వచ్చేదేంటి? 3s2 3p3 దాని సర్వసలు 3d0 రాసుకున్నట్లయితే మనం ఏమైనా మార్చుకోవచ్చు. ఓకే, దీన్ని భూస్థాయి విన్యాసం ఇది సార్. భూస్థాయి విన్యాసంలో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా ఉంటాయి. p షెల్, d షెల్ ఎంటీగా ఉంటుంది, దాన్ని కూడా మెన్షన్ చేయండి. ఓకే, 2 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇప్పుడు ఎగ్జైట్ స్టేట్లో తీసుకెళ్ళినప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఇందులో కాకుండా ఖాళీగా ఉన్న షెల్లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడికి వెళ్తుంది. దట్ ఈస్ సో ఈజీ టు ట్రాన్స్ఫర్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ దిస్ టు హియర్. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళడానికి తక్కువ ఎనర్జీ అవుతుంది. ఇదేంటి? భూస్థాయి విన్యాసం. ఎగ్జైట్ స్టేట్ చేయడానికి ఎంతో కొంత ఎనర్జీ కావాలి కదా సార్. సో ఎక్కడైతే తక్కువ ఎనర్జీ అవసరమవుతుందో అక్కడ మనం ఎలక్ట్రాన్స్ని ఎగ్జైట్ చేయాలన్నమాట. ఓకే, డీలోకి మనకి ఎలక్ట్రాన్ అనేది వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక ఎలక్ట్రాను, ఇక్కడ ఒక ఎలక్ట్రాను, ఇక్కడ ఒక ఎలక్ట్రాను, ఇక్కడ ఒక ఎలక్ట్రాను, ఇక్కడ ఒక ఎలక్ట్రాను. సో sp3 హైబ్రిడైజేషన్ వస్తుంది. ఓకే, ఎలా అంటే ఒక s ఆర్బిటాలు,
ఒక పి ఆర్బిటాలు. ఇది చాలా ఫార్ అవే ఉంటుంది అనమాట షెల్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్ ఆర్బిటాలు, ఇది పి ఆర్బిటాలు, ఇది డి ఆర్బిటాలు కదండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఎలక్ట్రాన్కి సంకరీకరణ పొందడానికి చాలా కష్టం కాబట్టి సంకరీకరణం అనేది ఇక్కడితో ఆగిపోద్ది. సో ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ అనేది ఫాస్ఫరస్ కలిగి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎలా ఒక్కొక్కటి ఎలా రాస్తాం, దీని స్ట్రక్చర్ ఎలా వస్తుంది అని చెప్పుకున్నట్లయితే ముందు వీటి యొక్క హైబ్రిడేషన్స్ ప్రకారం వీటి యొక్క స్ట్రక్చర్ గీసేద్దాం. దాని తర్వాత దానిలో స్ట్రక్చర్ అనేది ఎలా వచ్చిందో చెప్దాం. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చెప్తే ఎలా చెప్తారు సార్? మనం ఒకసారి చూడండి. ఒకసారి ఫస్ట్ పాయింట్ ఏం చెప్తాం, ఇలా సింపుల్గా నైట్రోజన్ ఫాస్ఫరస్ యొక్క నిర్మాణం రాస్తే ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారు? ఎస్ఏ క్వశ్చన్ వచ్చాడు అనుకోండి సార్, ఫాస్ఫరస్ ట్రైమెరిక్ ఫాస్ఫజీన్ యొక్క నిర్మాణాన్ని రాయాలంటే ఫాస్ఫజీన్లో ఉన్నటువంటి పునరావృత మూలకం సమ్మేళనము పిఎన్, అందులో ఉన్నటువంటి మూలకాల యొక్క సంకరీకరణం ఒకటి ఎన్ యొక్క సంకరీకరణ sp2, ఫాస్ఫరస్ యొక్క సంకరీకరణం sp3 అని రాసిన తర్వాత ఒక్కొక్క పాయింట్ ఒక ఎస్ఏకి 8 మార్క్స్ ఇస్తే ఎలా రాస్తాం అనేది అలా రాస్తే ఫస్ట్ పాయింట్ ఏం రాస్తాం? In PnCl2 thrice, nitrogen atom undergoes sp2 hybridization and phosphorus having sp3 hybridization. Okay, ట్రైమెరిక్ ఫాస్ఫజీన్లో నైట్రోజన్ అనేది sp2 సంకరీకరణాన్ని, ఫాస్ఫరస్ అనేది sp3 సంకరీకరణాన్ని పొందును. అది ఫస్ట్ పాయింట్. అది నెక్స్ట్ ఇక్కడ ఈ ట్రైమరిక్ ఫాస్ఫోనైట్రిలిక్ ఏది ట్రైమెరిక్ ఫాస్ఫోనైట్రిక్ హ్యాలైడ్లో రెండు sp2 హైబ్రిడాస్ అయినటువంటి నైట్రోజను దేంతో కలుస్తుందంటే ఒక sp3 ఆర్బిటాల్ ఉన్నటువంటి ఫాస్ఫరస్తో కలిసి ఒక సిగ్మా బాండ్ ఏర్పరుస్తుంది. ఇది ఎలా తెలియాలంటే ఫస్ట్ మనం ఈ స్ట్రక్చర్ అనేది ఎస్టిమేట్ చేయాలి. రిపిటేటింగ్ యూనిట్ అన్నాం కదా, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే PnCl2 కదా, X ప్లేస్లో Cl2 అనుకున్నాం కదా. ఓకే, చూడండి Pn. ఓకే, ఇప్పుడు ఈ ఫాస్ఫరస్లో ఫస్ట్ పాయింట్ నేనేం చెప్పాను సార్, ఈ ఫాస్ఫరస్లో ఉన్నటువంటి ఒక ఏం చెప్పుకున్నాం, ఫాస్ఫరస్ అనేది sp3 హైబ్రిడైజేషన్ చెప్పుకున్నాం కదా. ఈ ఫాస్ఫరస్లో ఉన్న sp3 అనేది నైట్రోజన్లో ఉన్నటువంటి sp2 ఆర్బిటాల్, రెండు sp2 ఆర్బిటాల్స్తో రెండు సిగ్మా బాండ్స్ని ఇలా ఏర్పరుస్తుంది ఎంటైర్ స్ట్రక్చర్లో. ఇదే స్ట్రక్చర్ మనకి రిపీట్ అయితే ఎలా అవుతుంది అంటే అట్ ది సేమ్ టైం P అండ్ N. ఓకే, పిఎన్ యూనిట్స్ అనేవి రిపీట్ అవుతాయి అనుకున్నాం కదా. ఇక్కడ Cl2, ఇక్కడ Cl2, ఇక్కడ Cl2, 3 Cl2 సరిపోయా, 3 NPలు సరిపోయా, 3 యూనిట్లు. ఓకే, Cl2 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 కాదు Cl. ఓకే, 6 క్లోరిన్లు సరిపోవాలి. 6 క్లోరిన్లు కదండి, 6 క్లోరిన్లు కూడా సరిపోవాలి. 3 Pలు 3 Nలు, 1 2 3 అండ్ 1 2 3 3 Pలు. సో ఇలా స్ట్రక్చర్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఈ స్ట్రక్చర్ ఎలా అడ్జస్ట్ అవుతుందంట, మనం ఆల్రెడీ ఫాస్ఫరస్ అనేది sp3 హైబ్రిడైజేషన్ చెప్పుకున్నాం కదా. ఈ sp3 ఆర్బిటాల్ అనేది నైట్రోజన్ sp2 ఆర్బిటాల్తో సంకరీకరణ చెంది ఒక సిగ్మా బంధాన్ని, రెండు నైట్రోజన్తో రెండు సిగ్మా బంధాలు ఏర్పరుస్తాయి. అది మన సెకండ్ పాయింట్. ఏం చెప్తామంటే నైట్రోజన్లో ఉన్నటువంటి రెండు sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫాస్ఫరస్లో ఉన్నటువంటి ఒక sp3 ఆర్బిటాల్తో సంకరీకరణం పొంది రెండు సిగ్మా బంధాలను ఏర్పరచును. అది ఒక స్ట్రక్చర్లో ఒక పాయింట్. ఓకే, ముందు స్ట్రక్చర్ని ఎస్టిమేట్ చేసుకొని దాన్ని బట్టి మనం ఒక్కొక్క పాయింట్స్ రప్పించవచ్చు. ఓకే, రెండు సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఎలా ఫామ్ అయ్యాయో మీకు చెప్పాను ఆల్రెడీ. ఫాస్ఫరస్లో ఉండే ఒక sp3 ఆర్బిటాలు నైట్రోజన్లో ఉండే రెండు sp2 ఆర్బిటాల్స్తో కలిపి సిగ్మా బంధాన్ని ఎండ్ ఓవర్లాపింగ్ అంటాం కదా, ఇది సిగ్మా బాండ్ కదా, అలా అనమాట. ఇది సిగ్మా బాండ్ అలా గీయచ్చు. ఓకే, అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇంకా ఎన్ని ఫాస్ఫరస్లో ఇంకా ఎన్ని sp3 ఆర్బిటాల్స్ ఉంటాయి సార్? ఒకటి ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయింది, ఇంకా 2 ఉంటాయి కదండి. ఆ రెండు sp3 ఆర్బిటాల్స్ మనకి ఏమవుతుందంటే ద రిమైనింగ్ 2 sp3 ఆర్బిటాల్స్
ఆఫ్ ఫాస్ఫరస్ ఓవర్లాప్స్ విత్ ద 2 క్లోరిన్ ఆటమ్స్. సింపుల్గా ఫాస్ఫరస్ అనేది ఒకదాంతో ఇవి రెండు ఫామ్ అయ్యింది. రిమైనింగ్ క్లోరిన్లో ఉండే క్లోరిన్లో ఉన్న ఆర్బిటాల్స్తో ఇంకొక 2 సిగ్మా బాండ్స్ ఏర్పరుస్తాయి. 2 సిగ్మా బాండ్స్ విత్ నైట్రోజన్, 2 సిగ్మా బాండ్స్ విత్ క్లోరిన్. ఇదేంటిది? ఫాస్ఫరస్ యొక్క అటాచ్మెంట్. ఫాస్ఫరస్లో ఉన్నటువంటి ఈ sp3 ఆర్బిటాల్స్ ఒకటేమో నైట్రోజన్తోని, ఇంకొక 2 క్లోరిన్స్తోని అటాచ్ అవుతాయి. అటాచ్ అయ్యి 4 సిగ్మా బంధాలను ఏర్పరుస్తాయి. అది సెకండ్ పాయింట్. ఇప్పుడు ఫాస్ఫరస్ అటాచ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఆర్బిటాల్ ఉండిపోద్ది కదండి. ఏ ఆర్బిటాలు? ఫాస్ఫరస్లో అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్, సంకరీకరణంలో పాల్గొనని ఆర్బిటాల్. ఓకే, అన్హైబ్రిడైజ్డ్ డి ఆర్బిటాల్ అని అంటాం దీన్ని. అన్హైబ్రిడైజ్డ్ డి ఆర్బిటాల్ ఇన్ ఫాస్ఫరస్ forms the pi bond with the unhybridized pz orbital in nitrogen. ఇక్కడ సంకరీకరణంలో పాల్గొనని పి ఆర్బిటల్ ఒకటి ఉంది కదా, ఇక్కడ చూసారా? ఇగో సంకరీకరణంలో పాల్గొనని పి ఆర్బిటాల్ ఇది. ఏది? నైట్రోజన్ యొక్క. అదేవిధంగా సంకరీకరణంలో పాల్గొనే sp3 ఆర్బిటాల్ ఫాస్ఫరస్లో ఒకటి ఉంది కదా. ఈ 2 సంకరీకరణలో పాల్గొన్న ఆర్బిటాల్ ఒక దగ్గర ఉండి, ఓకే, ఒకటి పాల్గొనివన్నీ సంకరీకరణలో పాల్గొన్నవన్నీ ఒక బ్యాచ్, పాల్గొన్నవన్నీ ఒక బ్యాచ్. పాల్గొనిన ఆర్బిటాల్స్ అన్ని సిగ్మా బంధాలను ఏర్పరిచాయి, పాల్గొనవి పై బంధాన్ని ఏర్పరుస్తాయి. దేంతో అంటే చూడండి, సిగ్మా చూడండి ఇక్కడ పై బంధాన్ని ఏర్పరుస్తాయి. ఓకే, అర్థమవుతుందా? అన్హైబ్రిడైజ్డ్ డి ఆర్బిటల్ ఫాస్ఫరస్, అన్హైబ్రిడ్ పి ఆర్బిటల్ ఇన్ నైట్రోజన్. ఓకే, ఏం ఫామ్ అవుతుంది సార్? పై బంధాన్ని ఏర్పరుస్తాయి. ఇగో ఇది పై బంధం, ఇది సిగ్మా బంధం, ఇది డబుల్ బాండ్ అనేది పై బంధంగా చెప్పుకోవచ్చు కదా. డబుల్ బాండ్ ఉంటే అందులో ఒక బాండ్ అనేది సిగ్మా బంధం సూచిస్తుంది, ఒక బాండ్ అనేది పై బంధాన్ని సూచిస్తుంది. దేర్ఫోర్ ఇప్పుడు PnCl2 థ్రైస్లో అంటే ట్రైమెరిక్ ఫామ్లో ఈ సైక్లిక్ స్ట్రక్చర్లో ఎన్ని పై ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయంటే, మొత్తం పై ఎలక్ట్రాన్స్ ఒక పై బంధమే కదా సార్ ఫామ్ అయింది. ఆ పై బంధం మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? మొత్తం ఇది ట్రైమెరిక్ ఫామ్ అన్నాం కదా సార్. సో ఈ బాండ్ అనేది ఇక్కడ పెట్టవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి వచ్చింది అనుకోండి, ఇక్కడ సింగిల్ బాండ్ అయితే ఇక్కడ పై బాండ్ అవుతుంది, ఇక్కడ సింగిల్ బాండ్ అయితే ఇక్కడ పై బాండ్ అవుతుంది, ఒకవేళ ఇక్కడ సింగిల్ బాండ్ అయితే ఇక్కడ పై బాండ్ అవుతుంది, అలా అనమాట. సో అలా ఎన్ని డీలోకలైజ్ అవుతాయి అంటే 6 పై ఎలక్ట్రాన్స్ మనకి డీలోకలైజ్ అవుతాయని చెప్పుకోవచ్చు సార్. ఈ కాంపౌండ్ అనేది ఎలా ఉన్నదో మీకు ఒకసారి ఊహించినట్లయితే, ఇట్ ఈస్ లైక్ బెంజీన్ స్ట్రక్చర్. చూడండి, బెంజీన్ కూడా ఎలానే ఉంటుంది కదా. ఓకే, దిస్ కాంపౌండ్ హ్యావింగ్ బెంజీన్ లైక్ స్ట్రక్చర్ అండ్ షోస్ ద aromatic బిహేవియర్. ఓకే, సేమ్. ఓకే, ఇక్కడ పెట్టలేదు కదా, ఇక్కడ డబుల్ బాండ్ ఉంటే సింగిల్ బాండ్ ఉంది. తర్వాత ఏమవుతుంది సార్? ఇక్కడ ఇది డబుల్ బాండ్, ఇది సింగిల్ బాండ్. ఇక్కడ ఏమవుతుంది సార్? డబుల్ బాండ్. మళ్ళీ ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది, ఇక్కడ సింగిల్ బాండ్ వచ్చింది, ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఓకే, చెప్పాను కదా, ప్రతి ఫాస్ఫరస్లో ఇక్కడ ఏమనుకున్నాం? ఫాస్ఫరస్లో 4 sp3 ఆర్బిటాల్స్ ఉంటాయి, ఒక అన్హైబ్రిడ్ sp3 ఆర్బిటాల్ ఉంటుంది. ఈ 4 sp3 ఆర్బిటాల్స్తో 4 సిగ్మా బాండ్స్ ఏర్పడతాయి. ఇక్కడ 1 సిగ్మా సంకరీకరణంలో పాల్గొనే ఒక sp3 ఆర్బిటాల్తో ఒక పై బంధం ఏర్పడుతుంది. ఆ విధంగా మనకి చెప్పుకున్నాం. ఓకే, ఇలా అన్నమాట. చూడండి, మరొకసారి గీస్తాను నేను. PN ఇలా. ఓకే, క్లోరిన్ పిఎన్ ఎందుకు రాస్తున్నామంటే అందులో రిపిటేటింగ్ యూనిట్ అనుకున్నాం కదా, అదనమాట. ఈ ఫాస్ఫరస్లో 4 sp3 ఆర్బిటాల్స్ ఉంటాయని రాసుకున్నాం కదా సంకరీకరణం ప్రకారం. ఆ 4గిట్లో ఇంకొకటి 4+1 ఒకటేమో సంకరీకరణంలో పాల్గొన్నది. ఓకే, సంకరీకరణంలో పాల్గొన్నటువంటి 4 కూడా సిగ్మా బంధాలను ఎలా ఏర్పరిస్తే, ఇంకొక ఫాస్ఫరస్లో ఇంకొక ఏమవుతుంది, ఇంకొక సంకరీకరణంలో పాల్గొన్న ఆర్బిటల్ ఉంటుంది కదా, అది పై బంధాన్ని ఏర్పరుస్తుంది. ఇవన్నీ కూడా నైట్రోజన్సే. ఓకే, అలా అన్నమాట.
సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్. ఇక్కడ సేమ్ ఫాస్ఫరస్ అనేది 4 సిగ్మా బంధాలని ఒక పై బంధాన్ని, ఇక్కడ ఫాస్ఫరస్ కూడా 4 సిగ్మా బంధాలని ఒక పై బంధాన్ని, అన్నిట్లో కూడా సేమ్ ఉంటుంది అనమాట పిఎన్ యూనిట్. కాబట్టి దీన్ని బెంజిన్ లైక్ స్ట్రక్చర్ అండ్ ఆరోమేటిక్ బిహేవియర్ అని అంటాం. ఈ PnCl2 థ్రైస్ అనేది బెంజిన్ పోలి ఉంటుంది మరియు ఆరోమేటిక్ స్వభావాన్ని పోలి ఉండును అనేది ఇంకొక పాయింట్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, పైబంధం గురించి చెప్పాం కదా ఒక పాయింట్. ఏ పైబంధం ఎలా ఫామ్ అయిందండి? సంకరీకరణంలో పాల్గొనని ఫాస్ఫరస్ యొక్క sp3 ఆర్బిటాలు మరియు సంకరీకరణంలో పాల్గొనని sp2 నైట్రోజన్ యొక్క sp2 ఆర్బిటాల్ అనేది పైబంధాన్ని ఏర్పరచడం అనేది పైబంధం గురించి చెప్తాం. ఇక్కడ 4 సిగ్మా బాండ్స్ గురించి ఒక పాయింట్ చెప్తాం. అదేవిధంగా ఏం చెప్తాం, ఇక్కడ ఆరోమేటిక్ బిహేవియర్ని కలిగి ఉన్ను. ఎందుకంటే ఈ మొత్తం స్ట్రక్చర్ అనేది బెంజిన్ లాగా ఉంది కాబట్టి మనం ఆరోమేటిక్ స్ట్రక్చర్ని పోలి ఉన్న అంటాం. ఓకే, బెంజిన్ స్ట్రక్చర్ ఎలా వస్తాం సార్? ఇది కదా బెంజిన్, ఇలా. దీన్ని రెజినెన్స్ ఫార్మ్స్ కూడా రాయొచ్చు కదా, అంటే డబుల్ బాండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇటు నుంచి రాయొచ్చు, ఇటు నుంచి ఇటు రాయొచ్చు, ఒకవేళ ఇలా రాయొచ్చు అనమాట. సో PnCl2 థ్రైస్ కూడా మనకి రెజినెన్స్ స్ట్రక్చర్ అనేది రెజినెన్స్ స్ట్రక్చర్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క రెజినెన్స్ స్ట్రక్చర్ ఏం రాయొచ్చు? ఈ ఫార్ములా యొక్క Cl2. ఓకే, ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఎక్కడ వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ రాస్తాం. ఇక్కడ డబుల్ బాండ్ రాస్తాం, ఇక్కడ డబుల్ బాండ్ రాస్తాం. అది దాని యొక్క రెజినెన్స్ ఫామ్ అనమాట. ఓకే, ఈ విధంగా ట్రైమెరిక్ ఫామ్ యొక్క నిర్మాణాన్ని చెప్పొచ్చు. ఓకే, ఒక్కొక్క ఫామ్ పాయింట్ చెప్పుకున్నట్లయితే ఏం చెప్పుకున్నాం సార్ చూడండి ఒకసారి. నిర్మాణంలో పిఎన్ అనేది ట్రైమెరిక్ ఫాస్ఫోనైట్రిక్ క్లోరైడ్లో పి డబుల్ బాండ్ ఎన్ అనేది పునరావృతమయ్యే ఒక యూనిట్గా అనుకుంటే ఆ యూనిట్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఎలిమెంట్ యొక్క సంకరీకరణం చెప్పినట్లయితే దీని నిర్మాణాన్ని ఈజీగా చెప్పొచ్చు. ఓకే, ఆ సంకరీకరణం చెప్పే భాగంగా నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబరు, దాని యొక్క కాన్ఫిగరేషను, దాని యొక్క భూస్థాయి విన్యాసం మరియు ఉత్తేజ స్థాయి విన్యాసం రాసిన తర్వాత మనం ఉత్తేజితం చేసిన తర్వాత దాని సంకరీకరణంలో పాల్గొనగలం. ఓకే, వాటి యొక్క ఎలక్ట్రాన్స్ని ఉత్తేజపరిచినప్పుడే అవి సంకరీకరణలో పాల్గొంటాయి అన్నమాట. పరిచినప్పుడు ఏదో ఒక ఎనర్జీని ఉపయోగించి ఉత్తేజపరిస్తే ఇక్కడున్న ఎలక్ట్రాన్ అనేది ఈజీగా తక్కువ ఎనర్జీ ఉపయోగించి మనం లాస్ట్ ఆర్బిటాల్లోకి పంపించవచ్చు అనమాట. అందుకు sp2 హైబ్రిడైజేషన్ పోతుంది. అందులో ఒకటేమో అన్హైబ్రిడైజ్ sp2 ఆర్బిటాల్గా ఉంటుంది. సంకరీకరణలో పాల్గొనే ఆర్బిటాళ్ళు. అదేవిధంగా ఫాస్ఫరస్ని మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఏ విధంగా వచ్చిందో అదే విధంగా రాస్తామన్నమాట. ఫాస్ఫరస్ అటామిక్ నెంబరు, దాని యొక్క భూస్థాయి విన్యాసం, దాని యొక్క ఉత్తేజ స్థాయి విన్యాసం, అదేవిధంగా sp3 హైబ్రిడైజేషన్ ఒక సంకరీకరణంలో పాల్గొన్న ఆర్బిటాల్ ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క సైక్లిక్ నిర్మాణం రాసాం మనం. సైక్లిక్ నిర్మాణం ఎందుకు రాసానంటే పునరావృతమయ్యే యూనిట్ అన్నాం కదా, ఆ పిఎన్ యూనిట్స్ అనేవి అలా సైక్లిక్ ఫామ్లో ఎగ్జిట్ చేసామన్నమాట. ఎగ్జిట్ చేస్తే ఇందులో సిగ్మా బాండ్స్, పై బాండ్స్ ఎలా ఏర్పడతాయి అనేది ఒక్కొక్క పాయింట్ చెప్పామన్నమాట. ఫాస్ఫరస్లో ఉన్నటువంటి 4 sp3 ఆర్బిటాల్స్ అనేవి 4 సిగ్మా బాండ్స్ని ఏర్పరుస్తాయి. ఆ 4 సిగ్మా బాండ్స్ అనేవి 2 సిగ్మా బాండ్స్ అనేవి క్లోరిన్తోనూ, 2 సిగ్మా బాండ్స్ అనేవి నైట్రోజన్తోనూ. అదేవిధంగా సంకరీకరణంలో పాల్గొనే ఒక sp3 ఆర్బిటాల్ అనేది ఫాస్ఫరస్ యొక్క సంకరీకరణంలో పాల్గొనే ఒక sp3 ఆర్బిటాల్ అనేది నైట్రోజన్తో ఒక పైబంధాన్ని ఏర్పరుస్తుంది. నైట్రోజన్లో కూడా సంకరీకరణంలో పాల్గొనని ఆర్బిటాల్ ఉంటుంది కాబట్టి దాంతో పాల్గొని పైబంధాన్ని ఏర్పరుస్తుంది. ఏదో ఒక పాయింట్గా చెప్పుకోవచ్చు. ఈ మొత్తం స్ట్రక్చర్ అనేది బెంజిన్లా ఉంది కాబట్టి బెంజిన్కి ఆరోమేటిక్ స్వభావం ఉంటుంది కాబట్టి దీనికి కూడా ఆరోమేటిక్ స్వభావం అని చెప్పాము. అంతే, సింపుల్గా 5 to 6 పాయింట్లో మనం ఈజీగా వాటి యొక్క స్ట్రక్చర్ రప్పించవచ్చు అనమాట. ఓకేనండి, ఇది మొత్తం ఫాస్ఫరస్ నైట్రిలిక్ హ్యాలైడ్ యొక్క తయారీ పద్ధతులు, దాని యొక్క నిర్మాణం. ఓకే, ఎస్ఏ క్వశ్చన్ మనకు వచ్చిందనమాట. ఓకే, ఇదే విధంగా మనము PnCl4 ఓకే, ఇక్కడ టెట్రామెరిక్ ఫాస్ఫోనైట్రిలిక్ క్లోరైడ్ యొక్క ప్రిపరేషన్ మెథడ్స్,
ఒక 4 ప్రిపరేషన్ మెథడ్స్, అదేవిధంగా 3 to 4 ప్రిపరేషన్ మెథడ్స్, అదేవిధంగా దాని యొక్క స్ట్రక్చర్ అనేది రప్పిస్తాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, ఇప్పుడే చూసేద్దాం. సింపుల్, ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ చూసాం కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా చెప్పవచ్చు అనమాట. ఓకే, ఒక క్లాస్లో 15th గ్రూప్ అయిపోయింది అనమాట. జస్ట్ ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది సార్. ఓకే, మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? ట్రైమెరిక్ ఫాస్ఫోనైట్రిలిక్ హ్యాలైడ్ యొక్క తయారీ పద్ధతులు, వాటి యొక్క నిర్మాణం నేర్చుకున్నాం. ఇప్పుడు టెట్రామెరిక్, ఓకే, PnCl2 4 times. దిస్ ఈజ్ ద టెట్రామెరిక్ ఫాస్ఫోనైట్రిలిక్ క్లోరైడ్. దీని యొక్క తయారీ పద్ధతులు చూద్దాం సార్. ఫస్ట్ తయారీ పద్ధతి సేమ్ మనం ఏమైతే తీసుకున్నామో మిక్చర్స్, ఏదో ఒక కాంబినేషన్. పులిహోర ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి. పులిహోరని ప్రిపేర్ చేయాలంటే ఎన్ని రకాలుగానే ప్రిపేర్ చేయొచ్చు. అంటే ఎన్ని రకాలుగా అంటే మంచి రైస్ తీస్తే బాస్మతి రైస్ అంటాం కదా, ఒకటి నార్మల్ రైస్ అంటాం కదా, అలా అనమాట. ఇక్కడ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉపయోగించి మనం దీన్ని ప్రిపేర్ చేయాలి. మనం ముందు ఎలా అయితే ట్రైమెరిక్ ఫామ్ని ప్రిపేర్ చేసామో అదేవిధంగా ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్, ఫస్ట్ తయారీ పద్ధతి ఏంటంటే, మీరు ముందు ఈక్వేషన్ నుంచి మన మ్యాటర్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే, అగైన్ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ అనే దాన్ని అమ్మోనియం క్లోరైడ్తో సేమ్ మనం ప్రైమరీకి దానిలో చేసినట్టుగానే ఆ కాంబినేషన్ తీసుకొని టెంపరేచర్ మార్చుతున్నాం. అక్కడ 120 degrees సెంటీగ్రేడ్ నుంచి హీట్ చేస్తే ఇక్కడ కొంచెం టెంపరేచర్ మనం పెంచుదాం. 145 degrees నుంచి 160 degrees వరకు పెంచినట్లయితే ట్రైమెరిక్ ఫామ్ అనేది వస్తుంది. PnCl2 యొక్క ట్రైమెరిక్ ఫామ్ అనేది వస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n మాలిక్యూల్స్ తీసుకుంటే ఇక్కడ n మాలిక్యూల్స్ వస్తుంది. ఇక్కడ 4 మాలిక్యూల్స్ తీసుకుంటే ఇక్కడ 4 మాలిక్యూల్స్ వస్తుంది. ఫస్ట్ ప్రిపరేషన్ ఈజీ. ఓకే, బై రిమూవింగ్ ఆఫ్ సేమ్ HCl. అర్థమవుతుంది? సింపుల్గా ఏం చెప్తాం? ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ను అమోనియం క్లోరైడ్తో 145 degrees నుంచి 160 degrees సెంటీగ్రేడ్ అది వేడి చేయగా మనకి టెట్రామెరిక్ ఫాస్ఫోనైట్రిలిక్ హ్యాలైడ్ అనేది ఏర్పడును. సింపుల్గా మళ్ళీ 4 మాలిక్యూల్స్ తీసుకోండి. PCl5, 4 molecules of ammonium chloride react within presence of same temperature to form the PnCl2 4 times by removing of HCl, 60 molecules of HCl. ఓకే, అది ఒక ప్రిపరేషన్ మెథడ్. ఇప్పుడు సెకండ్ ప్రిపరేషన్ మెథడ్. ఈక్వేషన్ వచ్చేస్తే డెఫినేషన్ ఈజీగా రాయొచ్చు. ఓకే, సెకండ్ ప్రిపరేషన్ మెథడ్ సేమ్ మనం ముందు దాంట్లో చూసుకున్నాం కదా, అమ్మోనియా కాంబినేషన్ PCl5 ప్లస్ అమ్మోనియా కాంబినేషన్ 4 మాలిక్యూల్స్ యూజ్ చేయండి. సేమ్ ప్రిపరేషన్. ఓకే, 4 మాలిక్యూల్స్ ఉపయోగించాం కాబట్టి PnCl2 4 times బై రిమూవింగ్ ఆఫ్ 12 molecules of HCl. ఓకే, ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ట్రైమెరిక్ ఫామ్ వస్తే టెట్రామెరిక్ ఫామ్ ఈజీగా వచ్చేది. సేమ్ ప్రిపరేషన్ మెథడ్. ఏం రాస్తారు సార్? ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ను అమోనియాతో చర్యనొందించగా టెట్రామెరిక్ ఫామ్ ఫాస్ఫజీన్ అనేది ఏర్పడును. ఓకే, థర్డ్ ప్రిపరేషన్. సేమ్ థర్డ్ ప్రిపరేషన్ ఫాస్ఫరస్ నైట్రేట్ ఉపయోగించాం కదా, అదే ఫాస్ఫరస్ నైట్రేట్ P5N3 కదా, సారీ P3N5 ఫాస్ఫరస్ నైట్రైడ్ విత్ క్లోరైడ్. ఓకే, 4 molecules అనుకున్నాం కాబట్టి 4 molecules ఉపయోగిస్తాం. ఇక్కడ 3 molecules ఉపయోగిస్తే ట్రైమెరిక్ ఫామ్ వస్తుంది, 4 molecules ఉపయోగిస్తే టెట్రామెరిక్ ఫామ్ వస్తుంది. PnCl2 4 times. ఓకే, సింపుల్గా ఏం చెప్పొచ్చు మనం? ఫాస్ఫరస్ నైట్రేట్ను క్లోరైడ్తో చర్యనొందించగా టెట్రామెరిక్ ఫాస్ఫజీన్ అనేది ఏర్పడును. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ప్రిపరేషన్స్. ఓకే, మనం పైన టెట్రామెరిక్ ఫామ్ తో ఏమైతే చేసామో దాన్ని ఉపయోగించి ఒక 3 ప్రిపరేషన్ మెథడ్స్ అనేవి ఉపయోగించాం. ఓకే, ఎలా అనమాట. ఎక్కువ 4 మార్క్స్కి ఇచ్చినట్లయితే ఈ 3 to 4 ప్రిపరేషన్స్ అనేవి సరిపోతాయి. 8 మార్క్స్కి ఇస్తే మాత్రం ఒక ప్రిపరేషన్ రాయాలన్నమాట. ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్ నిర్మాణం. PnCl2 4 times యొక్క నిర్మాణము అంటే టెట్రామెరిక్ ఫాస్ఫోనైట్రిలిక్ క్లోరైడ్ యొక్క నిర్మాణము రాస్తాం. సేమ్ మళ్ళీ ఏమైతుంది? రిపిటేటింగ్ యూనిట్ ఏంటి సార్? Pn కదండి. దీన్ని P డబుల్ బాండ్ N అని రాస్తాం కదా. దాని యొక్క
దాని యొక్క స్ట్రక్చర్ చెప్పాలంటే వాటి యొక్క కాన్ఫిగరేషన్స్ రాయాలి కదా. ఫస్ట్ నైట్రోజన్ రాసినట్లయితే నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 7, దాని యొక్క కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3. ఓకే, దీని యొక్క భూస్థాయి విన్యాసంలో రాసినట్లయితే 2p3 3 ఎలక్ట్రాన్స్. ఇది భూస్థాయి విన్యాసం. ఇప్పుడు ఎక్సైజ్ స్టేట్ ఉత్తేజ స్థాయి విన్యాసం రాసినప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఎక్కడికి వెళ్తుంది? పీజెడ్ ఆర్బిటాల్లోకి వెళ్తుంది. పీఎక్స్ పీవై పీజెడ్ అనుకుంటే పీజెడ్ ఆర్బిటాల్ వెళ్ళిపోతే మనకి కాన్ఫిగరేషన్ అనేది ఏమొస్తుంది? సంకరీకరణం sp2 సంకరీకరణాన్ని పొందుతుంది. అదేవిధంగా సల్ఫర్ కూడా సేమే కదా, మనం పైన రాసాం కదండి, సేమ్ ఒకసారి చూడండి, బ్యాక్ చేసి చూడండి అయిపోతుంది. సల్ఫర్ కూడా sp3 హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుంది కదా, ముందు రాసాం మనం, ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకే, ఇదిగో సల్ఫర్ ఫాస్ఫరస్, ఇది సేమ్ మామూలు అడ్జస్టెడ్ భూస్థాయి విన్యాసం, ఉత్తేజ స్థాయి విన్యాసం. ఇప్పుడు మనం ఒక స్ట్రక్చర్ని ఉపయోగించాలి. పేరులోనే ఉంది టెట్రామెరిక్ అని. ముందు ట్రైమెరిక్ ఎందుకు రాసాం సార్? ముందు స్ట్రక్చర్లో ట్రైమెరిక్ ఇలా రాసాం కదా. ట్రైమెరిక్ ఎందుకు రాసాం? ట్రైమెరిక్ అన్నాం కాబట్టి పిఎన్ యూనిట్స్ అనేవి 3 యూనిట్స్ కలిపాము. ఇప్పుడు టెట్రామెరిక్ అన్నాడు కాబట్టి పిఎన్ యూనిట్స్ని 4 పిఎన్ యూనిట్స్ని కలుపుతాం. ఇలా చూడండి జాగ్రత్తగా, పిఎన్పి అండ్ పిఎన్పి అగైన్ పిఎన్పి అండ్ పి. ఓకే, ఫాస్ఫరస్ దగ్గర క్లోరైడ్ యూనిట్స్ సింపుల్. ఓకే, పిఎన్ యూనిట్స్ 4 కలిపామండి ఇక్కడ, బికాస్ ఆఫ్ టెట్రామెరిక్ ఫామ్ రాసాం. అక్కడ ఎందుకు రాసాం? ట్రైమెరిక్ ఫామ్ రాసాం కాబట్టి 3 పిఎన్ యూనిట్స్ అనేవి పునరావృతం అవుతాయి. ఇక్కడ 4 యూనిట్స్ అనేవి పునరావృతం అవుతాయి. మళ్ళీ సేమ్ డబుల్ బాండ్స్ అనేవి ఎక్కడ వస్తాయి? డబుల్ బాండ్స్ 4 సిగ్మా బంధాలు, ఒక పై బంధం అనేది ఏర్పడుతుంది అనమాట. 4 సిగ్మా బంధాల్లో 4 సిగ్మా బంధాలు ఎలా చూపిస్తాం సార్? 4 సిగ్మా బంధాల్లో 2 సిగ్మా బంధాలు క్లోరైడ్ యూనిట్తోని ఫాస్ఫరస్, ఇంకో సిగ్మా బాండ్ అనేది 2 నైట్రోజన్స్తో సిగ్మా బంధం ఏర్పడుతుంది. ఇంకో పై బంధం ఇదేంతో నైట్రోజన్తో, ఇలా ఇది పై బంధం. ఓకే, ఆల్టర్నేటివ్గా ఏర్పడుతుంది అనమాట. ఓకే, ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది, ఇక్కడ సింగిల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ సింగిల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్, మళ్ళీ ఇక్కడ సింగిల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్, మళ్ళీ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, అలా అనమాట సేమ్. ఓకే, ఇప్పుడు పాయింట్స్ ఒక్కొక్కటి రాస్తే ఏం రాస్తాం సార్? NpCl2 టెట్రామెరిక్ ఫాస్ఫజీన్లో నైట్రోజన్ యాటమ్ అనేది sp2 సంకరీకరణం పొందుతుంది. అదేవిధంగా ఫాస్ఫరస్ అనేది sp3 సంకరీకరణం పొందుతుంది. మళ్ళీ ఈ సల్ఫర్లో లేదా నైట్రోజన్లో ఉన్నటువంటి sp2 సంకర ఆర్బిటాల్ అనేవి ఫాస్ఫరస్లో ఉన్నటువంటి sp3 సంకర ఆర్బిటాల్స్తో 2 సిగ్మా బంధాలను, అదేవిధంగా క్లోరిన్లతో 2 సిగ్మా బంధాలను ఏర్పరచును. ఇంకొకటి ఏంటి? రిమైనింగ్ ఉన్నటువంటి సంక్రీకరణంలో పాల్గొనే ఆర్బిటాలు ఫాస్ఫరస్లోనూ ఉంటుంది, నైట్రోజన్లో ఉంటాయి కాబట్టి ఆ 2 కలిసి పైబంధాన్ని ఏర్పరచును. ఓకే, మనం ముందు ట్రైమెరిక్ ఫామ్లో చూసినట్టుగానే అది ట్రైమెరిక్ ఫామ్ బెంజిన్ పోల్ ఉన్నది. ఇక్కడ ఈ మాలిక్యూల్ అనేది పక్కడ్ లింగ్ స్ట్రక్చర్ అని అంటాం సార్. ఓకే సార్, పక్కడ్ మీనింగ్ ఏంటంటే లిప్స్, క్లోజ్డ్ లిప్స్ అని అంటాం కదా సార్. లిప్స్ దగ్గరికి తెస్తే ఎలా ఉంటుందో ఈ స్ట్రక్చర్ అనేది అలాగే ఉంటుంది అనమాట. అండ్ దాన్ని పక్కడ్ అని అంటాం. పక్కడ్ లైక్ స్ట్రక్చర్ అని అంటాం సార్. పక్కడ్ మీన్స్ లిప్స్ కూడా తీస్తే రెడీ టు కిస్ అని అంటాం కదండి. కిస్ చేసినప్పుడు లిప్స్ ఎలా కూడా తీస్తే ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అలా ఉంటుందని దీన్ని సిమిలర్ స్ట్రక్చర్ పోలి ఉన్న స్ట్రక్చర్ చెప్పాం మనం. ఎలా అయితే ట్రైమెరిక్ ఫామ్ బెంజిన్ పోలి ఉంటుందో టెట్రామిక్ ఫామ్ అనేది పక్కడ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుందని చెప్పొచ్చు. దట్ ఈస్ ద లాస్ట్ పాయింట్. ఓకే అండి, ఈ విధంగా మనం 15th గ్రూప్లో ఉన్నటువంటి 2 క్వశ్చన్స్ గురించి నేర్చుకున్నాం. 2 క్వశ్చన్స్ ఏంటి? ట్రైమెరిక్ ఫాస్ఫజీన్ యొక్క ప్రిపరేషన్స్, స్ట్రక్చరు, అదేవిధంగా టెట్రామెరిక్ ఫామ్ యొక్క స్ట్రక్చరు మరియు దాని యొక్క ప్రిపరేషన్ మెథడ్స్.
ఓకే, మరొకసారి జస్ట్ రివిజన్ చేస్తాను చూడండి. 15th గ్రూప్ ఎలిమెంట్స్ వెళ్ళే ముందు చిన్న ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. దాన్ని ఏంటంటే పాస్పోనైట్రిక్ హ్యాలైడ్స్నే పాస్ఫోజియన్స్ అని అంటాం. వీటి యొక్క ఫార్ములా ఏమొచ్చి PnX2n n = 1 2 3 ప్రతిక్షేపిస్తే డిఫరెంట్ పాస్ఫోజియన్స్ వస్తాయి. ఎక్స్ అనేది ఇక్కడ హ్యాలోజన్స్గా ఉంటుంది. మెయిన్గా క్లోరైడ్స్ అనేవి మన సిలబస్లో ఉన్నాయి. ఓకే, ఈ పాస్ఫోజియన్లో పునరావృతమయ్యే యూనిట్ ఏదంటే Pn అని చెప్పొచ్చు. మనం మెయిన్గా సిలబస్లో నేర్చుకోవాల్సింది n = 3 n = 4 మాలిక్యూల్స్ని నేర్చుకుంటాం. n = 3 x = క్లోరిన్ వేస్తే దాన్నే ట్రైమెరిక్ పాస్పోనైట్రిక్ క్లోరైడ్ అంటాం. అది ఇంకా 4 ఉంటే దాన్ని టెట్రామెరిక్ పాస్పోనైట్రిక్ క్లోరైడ్ అంటాం. ఇప్పుడు మనం ఫస్ట్ మాలిక్యూల్ అయినటువంటి ట్రైమెరిక్ పాస్ఫోజిన్ యొక్క తయారీ పద్ధతులు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క కాంబినేషన్లో జాగ్రత్తగా యూజ్ చేస్తాం. ఈ 4 ప్రిపరేషన్ మెథడ్స్ వస్తే ట్రైమెరిక్లో కూడా సేమ్గా చెప్పొచ్చు. ఓకే, అదేవిధంగా స్ట్రక్చర్ ముందు చెప్పే ముందు రిపిటేటివ్ యూనిట్లో పునరావృతమయ్యే మాలిక్యూల్ యొక్క సంకరీకరణాలు చెప్పి ఆ సంకరీకరణంలో ఉన్నటువంటి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఒకదానితో ఒకటి ఎలా అతిపాతం చెంది నిర్మాణాన్ని ఏర్పరుస్తుందో చెప్పుకున్నాం. ఓకే, ఫాస్ఫరస్లో 4 sp3 ఆర్బిటాల్స్ ఉంటాయి కదా. ఆ 4 sp3 ఆర్బిటాల్స్ అనేవి రిమైనింగ్ నైట్రోజన్లో మరియు క్లోరిన్లో ఉన్న sp3 ఆర్బిటాల్స్తో ఎలా బాండ్స్ అనేవి ఏర్పడ్డాయి అనేవి పాయింట్స్గా చెప్పుకున్నాం. దాని తర్వాత స్ట్రక్చర్ రాసాం. ఈ స్ట్రక్చర్ అనేది బెంజిన్ ఫోలి ఉంటుందని చెప్పాం. బెంజిన్ ఫోలి ఉంటే బెంజిన్కు రెజొనెన్స్ స్ట్రక్చర్లు ఉంటాయి కాబట్టి దీనికి కూడా మనం రెజొనెన్స్ స్ట్రక్చర్లు అనేవి గీసాం. అదేవిధంగా ట్రైమెరిక్ ఫామ్ యొక్క ప్రిపరేషన్స్ చెప్పుకున్నాం. దాని యొక్క స్ట్రక్చర్ సేమ్ ట్రైమెరిక్ అన్నాడు కాబట్టి 4 పునరావృతమయ్యే మాలిక్యూల్స్ అనేవి అటాచ్ చేస్తే అది పక్కడ్ ఫామ్లో ఉంటుంది. పక్కడ్ మీన్స్ క్లోజ్డ్ లిప్స్ అనుకోవచ్చు, లేదా దగ్గరగా ముడిచినటువంటి లిప్స్, లేదా కిస్ చేయడానికి రెడీగా ఉన్న లిప్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ స్ట్రక్చర్ అలా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే అండి, దిస్ ఈజ్ అబౌట్ టుడే క్లాస్. మొత్తం మనం 15th గ్రూప్ గురించి డిస్కస్ చేస్తాం. ఇందులో నెక్స్ట్ క్లాస్లో మనం 16th గ్రూప్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.